ధ్యానం కొరకు తీతుకు రాసిన పత్రిక. అపోస్తుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనము నుండి మొదటి వచనము నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తుడైన పౌలు మనందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయునది. చదవబడిన ఈ లేఖన భాగం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించచ్చు, మమ్మను విడువక ఎడబాయక అనుదినము ఆదుకుంటూ వాక్య మేలుల చేత మమ్మను నిండారులుగా నింపుచు తృప్తిపరుస్తూ బలపరుస్తూ ఆత్మీయంగా ఎదిగింప చేస్తూ చక్కని ఫలభరితమైన జీవితాన్ని జీవించాలని మీరు ఆశిస్తూ ఉండగా, మా ప్రభువా, మీ నామ మహిమార్థమై మేము మీలో నిలిచి ఎదిగి ఫలించున్నట్లు మమ్మను అనుదినము దినదినము ఆదుకొని మీ వాక్యము ద్వారా మేలు చేస్తున్నందుకు స్తోత్రములు. మా ప్రియులు పెందలకడనే మిమ్మును ప్రేమించారు, అందుకే మీ సన్నిధికి పెందలకడనే చేరి వచ్చారు. చేరి వచ్చిన ఒక్కొక్కరితో మీరు ఈ దినం కూడా మాట్లాడండి. మరి ఈ దినము నుండి తీతు పత్రిక ధ్యానాలు మా ఆధ్యాత్మిక జీవితానికి చక్కని సోపానాలుగా చేసి మీకు రావలసిన మహిమ మీరు ఆపాదించుకొనమని కోరుచు, సమస్త విషయాల్లో తోడై ఉండి నడిపించుచు ఉన్నందుకు మిమ్మను ఘనపరచుచు, మా ప్రభువా, ఈ పత్రిక ప్రారంభము నుండి ముగింపు వరకు ఎన్నో లోతైన సంగతులు, అనుసరించదగిన సంగతులు, మేము ఆనందించదగిన సంగతులు మీరు మాతో మాట్లాడి మీ నామమునకే మహిమ ఆపాదించుకొనమని కోరుచు, మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయంగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న తీతు పత్రికను గూర్చిన కొంత ఉపోద్ఘాతం లేక ఈ పత్రిక యొక్క కొన్ని విశేషమైన వివరాలు మనం ముందుగా కొంత మేరలో మనం విందాం. తీతు పత్రికలో ప్రాముఖ్యంగా తీతు జీవితాన్ని మనం కొద్దిగా విందాం. ఎందుకంటే ఆయన దేవుని కొరకు ఎలాగున నిలిచాడో, దేవుని నామాన్ని ఘనపరిచాడో, కాపరిగా ప్రభువును ఎలాగున మహిమపరిచాడో, ప్రజలకు ఎలాగు మేలుకరంగా ఉన్నాడో ఆ సంగతులు మనము విందాం. తిమోతికి వ్రాసిన 2 పత్రికలు, తీతు పత్రికను, ఈ 3 పత్రికలను కలిపి కాపరి పత్రికలు అంటారు. పాస్టరల్ ఎపిసల్స్ అనే మాట మనం వింటాం. సరే, తీతు జీవితాన్ని గూర్చిన సంగతులు మనం వింటే, తీతు అనగా సంరక్షితము, తీతు అనగా
సంరక్షితము మరియు పెంచువాడు. తీతు అనగా పెంచువాడు అని రెండు అర్థాలున్నాయి. రెండు అర్థాలున్నాయి. ఎవరైతే క్రీస్తును నమ్ముతారో, క్రీస్తును నమ్మిన వారు సురక్షితముగా నుండగలరు. క్రీస్తును నమ్మిన వారు సురక్షితముగా నుండగలరు. ఆ మాట రూతు గ్రంథం 2:12 ఉంటుంది కదా. నీవు సురక్షితముగా నుండునట్లు వచ్చావు అని. తీతు ఆత్మీయతతో చక్కగా పెరిగిన వాడండి. తీతు ఆత్మీయతతో చక్కగా పెరిగినవాడు. అలాగే ఇతరులను ఆత్మీయంగా పెంచుటకు సహకరించినవాడు. ఇతరులను పెంచుటకు ఆత్మీయంగా సహకరించినవాడు. అపోస్తుడైన పౌలు సువార్త యాత్రలయందు సంచరించుచు తన భవిష్యత్ జ్ఞానము చేత తన పరిచర్య యందు సహాయకులై ఉండుటకును తాను కాలము చేసిన తరువాత ఆ సేవను కొనసాగించుటకును కొంచెం స్లోగా చెప్పండి బ్రదర్. ఓకేనండి. తన పరిచర్య యందు సహాయకులై ఉండుటకును తాను కాలం చేసిన తరువాత ఆ సేవను కొనసాగించుటకును ఇద్దరు యవనులను పెంచియుండెను. వారెవరనగా తిమోతియును తీతుయు. వీరిద్దరూ పౌలుకతి ప్రియులై ఉండిరి. వీరిద్దరు కూడా పౌలుకు అతి ప్రియులుగా, స్నేహితులుగా ఉండిరి. అతి ప్రియులైన స్నేహితులుగా ఉండిరి. అలా చెప్పుకుంటే మంచిది. అతి ప్రియులైన స్నేహితులుగా ఉండిరి. పౌలు ఆ ఇద్దరి తోటి సేవకులను ఒక్కొక్కరిగాను తనకు ప్రతినిధులుగాను కష్టతరమైన కార్యాలు ఉంటాయి చూసారా. ఈ కష్టతరమైన కార్యములను నిర్వహించుటకు తిమోతిని ఎఫెసుకు తీతును కొరింథుకు క్రేతుకును పంపించెను. తిమోతిని ఎఫెసుకు, తీతును కొరింథునకు
అలాగే క్రేతుకు పంపించెను. పౌలు మరణించిన పిమ్మట పౌలు మరణించిన పిమ్మట వారిద్దరూ సజీవులై ఆయన ప్రారంభించిన సేవ కొనసాగించిరి. ఆయన ప్రారంభించిన సేవ కొనసాగించిరి. అయితే ఇన్ని పోలికలు వారిద్దరికీ కలిగినను, ఇన్ని పోలికలు వారిద్దరికీ కలిగినను కొన్ని వ్యత్యాసములు కూడా కలవు. ఇన్ని పోలికలు వారిద్దరికి ఉన్న కొన్ని వ్యత్యాసాలు కూడా వారికి ఉన్నాయి. తిమోతి తల్లి అయితే యూదురాలు. తిమోతి తల్లి అయితే యూదురాలు, తండ్రి అన్యుడు. తండ్రి అన్యుడు. తీతు తల్లిదండ్రులు ఇద్దరూ అన్యులే. తీతు తల్లిదండ్రులు ఇద్దరూ అన్యులే. తిమోతి సున్నతి పొందినవాడు. తిమోతి సున్నతి పొందినవాడు. తీతు పొంది ఉండలేదు. తీతు పొంది ఉండలేదు. అపోస్తలుల కార్యముల గ్రంథములో తిమోతి తరచుగా బడ్డాడు లేక ఉదహరింపబడెను. తిమోతి తరచుగా ఉదహరింపబడెను. తీతు పేరైనను ఆ గ్రంథంలో లేదు. ఇప్పుడు నోట్స్లా చెప్పడం కొంచెం కష్టంగా ఉందండి. రాయటం పాయింట్స్ వైజ్గా చెప్తానులేండి కొంచెం ముందులో. ఎందుకంటే కొంత చరిత్ర తెలియాలని నేను ఇది ఉపోద్ఘాతంగా చెప్పాలని అనుకున్నాను. కానీ మీ ఇంట్రెస్ట్ని బట్టి రాసుకుంటున్నారు కాబట్టి నేను ఇలా చెప్పడానికి వీలవుతుంది. చూసారా మీరు స్పీడ్గా రాస్తున్నారు, స్లోగా రాస్తున్నారు, ఆయాసపడుతున్నారు, ఆనందపడుతున్నారు. మీ ముఖం చెప్పేస్తూ ఉంటుంది నాకు. కాబట్టి ప్రతి ఒక్కరూ సంతోషంగా రాస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. నిజమే, మనం ఎరుగని చరిత్ర, మనం ఎరుగని విషయం, మనం ఎరుగని సంగతి మనకు తెలుస్తున్నప్పుడు ఆ హృదయంలో సంతోషం కనపడుతుంది. సంతోషం రాసుకోండి. తీతు పేరు ఈ గ్రంథంలో లేదు, అంటే అపోస్తలుల కార్యముల గ్రంథంలో లేదు. తిమోతి లజ్జాశీలుడైన పిరికివాడు. తిమోతి లజ్జాశీలుడైన పిరికివాడు. లజ్జ అంటే ఏంటో తెలుసు కదండి. ఓకే, సిగ్గు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పదం వాడుతూ ఉంటారు. రైట్. తీతు ధైర్యశాలి అయిన బలవంతుడు. తీతు ధైర్యశాలి అయిన బలవంతుడు. ఆ ఇద్దరు వేరు వేరు కృపావరములు పొందినవారై ఆ ఇద్దరు వేరు వేరు కృపావరములు పొందినవారై
వేరు విధములైన పరిచర్య చేయదగిన వారైరి. వేరు విధములైన పరిచర్య చేయదగిన వారైరి. తీతు వయసులోను కృపలోను తిమోతి కంటే పెద్దవాడు. తీతు వయసులోను కృపలోను తిమోతి కంటే పెద్దవాడు. శారీరకముగా విశ్వాసములోను తీతు బలవంతుడు. శారీరకముగాను విశ్వాసములోను తీతు బలవంతుడు. అందుకే తిమోతి కంటే తీతు విషయం అపోస్తలులు నిర్భయముగానున్నట్లు గొప్ప పనులు తీతుకు అప్పగించినట్లును చూడగలం లేక గమనించగలం. ఆయా సంఘములలో దేవునికి వ్యతిరేక మనసు పుట్టించినప్పటికీ ఒక మిక్కిలి నమ్మకమైన మనోబలముతో కనబడిన ప్రతినిధిని పంపవలసి వచ్చినచో ఆ సంఘముకు తీతు వెళ్ళుట తటస్థించెను. కొరింథీనకును 1 కొరింథీ 2:13 8, 6, 12, 18. మిక్కిలి నీచులతో నిండిన క్రేతుకును తీతు 1:5 పంపబడెను. ఇది తీతు జీవితం. మరొక సబ్ హెడ్డింగ్ లో తీతు జన్మస్థానం అని పెట్టుకోండి. ఇది కూడా బైబిల్ స్టడీలా ఉంది ఈరోజు. తీతు జన్మస్థానం. తీతు జన్మస్థానం గూర్చి పండితులకు వివిధ అభిప్రాయములు కలవు. అతడు క్రేతులో జన్మించిన వాడు అని కొందరు,
అతడు క్రేతులో జన్మించిన వాడని కొందరు, ఈకొనియా వాడని కొందరు, ఈకొనియా వాడని కొందరు చెప్పుదురు గాని, సంఘాధ్యక్షులైన క్రీసోస్తం సంఘాధ్యక్షులైన క్రీసోస్తం తీతు కొరింథీయుడని నిశ్చయించుకొనెను గాని, తీతు కొరింథీయుడని నిశ్చయించుకొనెను గాని సంఘ అధ్యక్షుల పేరు ఒకసారి చెప్పండి. అన్న సంఘాధ్యక్షులైన క్రీసోస్తం. ఒకవేళ ఎక్కడైనా మీరు రాసుకోలేనిది ఏదైనా ఉండుంటే మళ్ళా వీడియో వస్తుంది, అప్పుడు తప్పనిసరిగా ప్రయత్నం చేయండి. క్రీసోస్తం తీతు కొరింథీయుడని నిశ్చయించుకొనెను గాని, గల్తీ 2:1-4 బట్టి, గలతీ 2:1-4 బట్టి, తీతు సిరియాలోని అంతియోకయలోని వాడని, తీతు సిరియాలోని అంత్యోకయలోని వాడని అనేకుల అభిప్రాయం. సిరియాలోని అంత్యోకయలోని వాడని అనేకుల అభిప్రాయం. ఇక్కడ అన్యుడని తేట తెల్లముగానున్నది. ఇక్కడ అన్యుడని తేట తెల్లముగా ఉన్నది. రైట్. తీతు జన్మస్థానం, తీతు రక్షణానుభవం. ప్రతి ఒక్కరికి కూడా ఇలాగున ఈ రక్షణానుభవం అనేది ప్రతి వ్యక్తికి ఉండవలసిన సత్యం. తీతు 1:4 రక్షణానుభవం సబ్మిటింగ్ పెట్టుకోండి. రక్షణానుభవం వీలైతే రెడ్ పెన్ యూజ్ చేసుకోండి, రెడ్ పెన్తో గీత పెట్టుకోండి. తీతు 1:4 పౌలు నా నిజమైన కుమారుడు తీతు అని చెప్పుటలో పౌలు ద్వారా రక్షించబడినాడని రూఢి. పౌలు ద్వారా రక్షించబడినాడని రూఢి అంటే ఖచ్చితం. పౌలు రక్షింపబడిన 17 సంవత్సరములకు, పౌలు రక్షింపబడిన 17 సంవత్సరములకు ప్రథమ సువార్త ప్రయాణం యొక్క ముగింపులో, పౌలు రక్షింపబడిన 17 సంవత్సరములకు ప్రథమ సువార్త ప్రయాణం యొక్క ముగింపులో ఇతడు కనబడినందున ప్రారంభ కాలమందే రక్షించబడినని నమ్మవచ్చు. ప్రారంభ కాలమందే రక్షించబడినని నమ్మవచ్చు. గలతీ 2:1. గలతీ 2:1. ఆ తరువాత తీతు
ఆ తరువాత తీతు పౌలు వెంట సంచరించి ఆ తరువాత తీతు పౌలు వెంట సంచరించి ఎఫెసు నుండి గలతీయులకు పత్రిక ఎఫెసు నుండి గలతీయులకు పత్రిక వ్రాయునంత వరకు ఆయనతో కూడా నుండెను. తీతు పౌలు వెంట సంచరించి ఎఫెసు నుండి గలతీయులకు పత్రిక వ్రాయినంత వరకు ఆయనతో కూడా ఉండెను. ఉండెను. మొదట 2 కొరింథీలకు ఆయన పత్రికలు వ్రాయు వరకు మొదట 2 కొరింథీలకు ఆయన పత్రికలు వ్రాయు వరకు తీతు పౌలుతో ఉన్నట్లు కనబడదు గాని తీతు పౌలుతో ఉన్నట్లు కనబడదు గాని ఆ పత్రికలను కొరింథీలకు అందించుటకు 2-3 పర్యాయములు అతడు కొరింథును దర్శించెను. 2-3 పర్యాయాలు అతడు కొరింథును దర్శించాడు. అతడు మొదటి పత్రికను కొరింథీలకు అందించి యూదయలోని పేదలకు క్రైస్తవులకు సహాయముగా ద్రవ్యము సేకరించుచుండెను. 1 కొరింథీ 16:1-2 వచనాలు. 1 కొరింథీ 16:1-2 వచనాలు. 2 కొరింథీ 12:18. 2 కొరింథీ 12:18. అలాగే 8:6. తీతు కొరింథును విడిచిన పిమ్మట సంఘములో కక్షలు ఏర్పడి పౌలు విషయమై సణుగులు ఏర్పడెను గనుక రెండు కొరింథీ 2:9 నందు 2 కొరింథీ 2:9 నందు చెప్పబడిన ఉత్తరమును
చెప్పబడిన ఉత్తరమును కొనిపోవ తీతు కొనిపోవ తీతు పౌలు వలన కొరింథునకు పంపించబడ్డాడు. పంపించబడ్డాడు. తీతు ఆ ఉత్తరమును అప్పగించిన తర్వాత తీతు ఆ ఉత్తరాన్ని అప్పగించిన తరువాత మాసిదోనియాను దాటి తీతు ఆ ఉత్తరాన్ని అప్పగించిన తర్వాత మాసిదోనియాను దాటి తనను త్రోయలో కలుసుకొనవలనని పౌలు అతనికి ఆజ్ఞాపించెను గాని తీతు రాక తడవు చేసినందున మాసిదోనియాకు పోయి రెండు కొరింథీ 2:12-13 2 కొరింథీ 2:12-13 7:5-7 7:5-7 కొరింథు నుండి అతడు తెచ్చిన సమాచారము వలన ఆ సంఘము క్రమపరచుట విని సంతుష్టి భరితుడాయని తీతుకు 2 కొరింథీ పత్రికను రచించి వారి యొద్దకు పంపెను. తీతుకు అన్నాను కదా, తీతుతో 2 కొరింథీ పత్రికను రచించి వారి యొద్దకు పంపెను. 2 కొరింథీ 8:16-17 2 కొరింథీ 8:16-17 అలాగే 22-23 వచనాలు. తీతును వెంటబెట్టుకొని పోయి క్రేతు ద్వీపములో విడిచి అక్కడ పెద్దలను ఏర్పరచుటకును సంఘములను క్రమపరచుటకును ఉంచెను.
పెద్దలను ఏర్పరచుటకును సంఘములను క్రమపరచుటకును ఉంచెను. తీతు 1:5. తీతు 1:5. తీతు ఆ ద్వీపములోని సంఘాధ్యక్షునిగా నుండి తీతు ఆ ద్వీపములోని సంఘాధ్యక్షునిగా నుండి తన జీవితాంతం అక్కడే ఉండినవాడని తన జీవితాంతం అక్కడే ఉండినవాడని ఇప్పుడు కూడా క్రేతులో గొప్ప సంఘమున్నదని చెప్పుదురు. ఇప్పుడు కూడా క్రేతులో గొప్ప సంఘమున్నదని చెప్పుదురు. కాండియాలోని 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 అధ్యక్షాలయము కాండియాలోని అధ్యక్షాలయము తీతు పేర ప్రతిష్ఠితమాయను. కాండియాలోని అధ్యక్షాలయము తీతు పేర ప్రతిష్ఠితమాయను. తీతు వృత్తాంతం అపోస్తలుల కార్యముల గ్రంథములో కనబడదు గాని తీతు వృత్తాంతం అపోస్తలుల కార్యముల గ్రంథములో కనబడదు గాని 2 కొరింథీ, గలతీ, 2 తిమోతి, తీతులో మాత్రమే కొంత వ్రాయబడింది. 2 కొరింథీ, గలతీ, 2 తిమోతి, తీతులో మాత్రమే కొంత వ్రాయబడింది. తీతు పౌలు సువార్త యాత్రలో ఒకదాని అందైనను ఆయనతో కలిసి వెళ్ళలేదు. కానీ కొన్ని స్థలములలో పౌలుతో ఉన్నట్టు కనబడుచున్నది. తీతును గూర్చి పౌలు వ్రాసిన విషయములను బట్టి చూస్తే అతడు పౌలుకు ప్రాణ స్నేహితుడును, దేవుని సేవయందు భక్తి జ్ఞాన సామర్థ్యతలు కలవాడునై ఉన్నట్లు గ్రహించుకొనవలెను. తీతు ఎవరని ఎవరైనా అడిగితే
తీతును గురించి ఏం చెప్తాం? పౌలు ప్రాణ స్నేహితుడు, దేవుని సేవ యందు భక్తి గలవాడు, జ్ఞానము మరియు సామర్థ్యతలు గలవాడు అని మనం చెప్పొచ్చు. ఇదండి తీతు యొక్క రక్షణానుభవం. 3 విషయాలు మనం విన్నాం. తీతు జీవితం, తీతు జన్మస్థానం, తీతు రక్షణానుభవం. ఇక మిగిలిన కొన్ని సంగతులు తర్వాత పాఠంలో విందాం. ప్రార్థన చేసుకుందాం. తర్వాత సంగతిలో నేను అడుగుతా, తీతు ఎవరని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి? పౌలు చెప్పాడులేండి. ఏం చెప్పాడో మరి మనం కూడా ఏం చెప్పాలో తేటగా వ్రాయబడింది. కాబట్టి ఆ విధంగా ప్రభువుకు మహిమ తెద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల మా దేవా, మీ ఘననామానికి స్తోత్రములు. తీతును గూర్చిన విషయాలు కొద్దిగా మేము విన్నాం. ఇక పత్రికలో ఉన్న ప్రాముఖ్యమైన సంగతులు తర్వాత పాఠాల్లో మాకు నేర్పించండి. మేమందరం మీ పనిలో తీతు వలె ధైర్యముగాను బలవంతులంగాను సామర్థ్యము కలిగిన వారముగాను విశేషంగా విశ్వాసము భక్తి కలిగిన వారంగాను మీ కొరకు నమ్మకమైన సాధనాలుగాను మేము నిలువబడడానికి మమ్మందరినీ జాగ్రత్త చేసి మీ నామమునకు మహిమ ఘనత ప్రభావములను ఆరోపించుకొనమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.